గుంటూరు నర్సరావుపేట ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు కంకర వేసి ఎమ్మెల్యే గల్లా మాధవి పూడ్చారు. నగరంలో పలు ప్రధాన రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక గుంతలమయమైపోయాయి. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తన అనుచరులతో కలిసి గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే మస్తానయ్య దర్గా ఎదుట రోడ్లపై ఏర్పడిన గుంతలను స్థానిక నాయకులతో కలిసి కంకర వేసి పూడ్చారు. ఈ కార్యక్రమంలో గంటా మౌలిక, చింతకాయల రామారావు, దాసరి జ్యోతి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని R&B డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం ఎన్క్యాప్లో పెట్టైనా ఈ రోడ్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి కారణాలు ఏమయ్యాయో, సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు, కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఈ రోడ్డు పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రోడ్డు తీసుకుంటే నిత్యం కొన్ని వందల వెహికల్స్ రాకపోకలు జరుగుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా ఇటు చిలకలూరుపేట, నర్సరావుపేట ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళే రోడ్ వెహికల్స్ అన్నీ, బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రయాణం జరుపుతూ ఉంటాయి. మరి అలాంటి రోడ్డు, మరి మనకు టొబాకో బోర్డు, ఐటీసీ బిల్డింగ్స్, ఇలాగ అనేక సముదాయాలు, షాపింగ్ మాల్లు, దర్గాలు ఇలాంటి ఉన్న సముదాయాలు ఉన్న రోడ్డు ఇది. ఇలాంటి రోడ్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నందుకు కాస్త బాధాకరంగా అనిపించి మరి 6 నెలల క్రితం కూడా అధికారులను మరొకసారి వాళ్ళ దృష్టికి కనీసం పాట్ హోల్స్ ఫిల్ చేయండి, రోడ్డు శాంక్షన్స్కి వాటికి టైం పడుతున్న పరిస్థితుల్లో, కొత్త రోడ్డు వేసుకోవడానికి టైం పడుతున్న పరిస్థితుల్లో, నిధులు సమకూరని పరిస్థితుల్లో మరి కార్పొరేషన్లో పాట్ హోల్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఒక అద్భుతమైన మెషిన్ని మనకి కొనుక్కోవడం జరిగింది. పాట్ హోల్ ఫిక్సింగ్ డాక్టర్ అని ఒక పెద్ద మెషిన్ని మనం కార్పొరేషన్లో తీసుకున్నాము. మరి దాన్ని యూజ్ చేసి నాకు ఈ పాట్ హోల్స్ ఫిల్ చేయండి అని చెప్పి 6 నెలల క్రితం నుంచి కూడా అధికారుల్ని పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలాగో రేపో ఇప్పుడే ఇంకాసేపట్లో అన్నట్టుగా అధికారులందరూ కూడా మాకు సమాధానం చెప్తూ వచ్చారు. మరి ఈ రోజుకి కూడా దాని మీద ఎలాంటి స్పందన లేని పరిస్థితుల్లో ఒకంత ఆవేదన చెందానే అని అనుకోవచ్చు. మరొక విషయం, 2 సార్లు మరి నేను స్వయంగా స్కూటీ మీద నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను ఈ గుంటలకు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల గురించి ఇక చెప్పే పరిస్థితి లేదు. మరి కేవలం ఈ రోడ్డు గురించే మనకి కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆగస్టు 2025. ఇంకా ముందు నుంచి కూడా మరి సెప్టెంబర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా గౌరవ CS గారికి ఇలాగా పలుమార్లు పెద్ద ఉన్నతాధికారులు అందరి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, లేదా పర్సనల్గా ఆయన్ని కలిసినప్పుడు కూడా పదే R&B రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. మరి నిత్యం ప్రజలు దీని మీద ఎన్నో రకాలైన కమెంట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో తీసుకుంటే మీ ఆఫీసు, మీ ఇల్లు ఉన్న రోడ్డునే మీరు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది అని ఎన్నో రకాలైన విమర్శలను గుప్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు, ప్రజల అసౌకర్యం ఎక్కడ పడినా కూడా నేను ఉంటాను అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ అధికారులు ప్రియారిటీ చూపించట్లేదు, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ స్వయంగా మరి మేమే బరిలో దిగాల్సిన పరిస్థితిని తీసుకొస్తే మాత్రం ఎక్కడ మేము వెనకాడము. ఈరోజు కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ GT రోడ్లో గుంటలు పూడ్చే కార్యక్రమం మా సొంత నిధులతో కంకర అవన్నీ కూడా తెప్పించి ఈరోజు డస్ట్ తెప్పించి పోయిస్తూ ఉన్నాము. అలాగని ఉన్న రోడ్లన్నీ కూడా మేము ఫిల్ చేయలేము, లేదంటే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం తీసుకురాలేము. కుక్కలు బెడదుంది, వాటికి మేము కెనాల్స్ కట్టలేము, అధికారులు తీసుకురావాలి. బోల్డంత ట్యాక్స్ తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. చాలా కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్ మన గుంటూరు కార్పొరేషను. కేవలం పాట్ హోల్ ఫిల్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అది మరి బాధాకరమైన విషయమే. కాబట్టి దీన్ని మా యొక్క బాధ్యతగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఫిల్ చేస్తున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడైనా అధికారులు ఫెయిల్ అయినప్పుడు మా యొక్క బాధ్యతగా ఈ శ్రమదానాన్ని మేము కంటిన్యూ చేస్తాము. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్యలు మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి, మరి పరిష్కారం కోసం ఎవరున్నారు ముందుకే అని అడుగుతూ ఉంటారు.
అలాంటి వాళ్ళలో పరిష్కారం కోసం మా కూటమి నాయకులందరం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. పశ్చిమ నియోజకవర్గ నాయకులందరూ కూడా ఎప్పుడు సొల్యూషన్స్కి మాత్రమే రెడీగా ఉంటారు. అలాంటి ఒక సొల్యూషన్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టాం. ఉన్నంత వరకు ఈ రోడ్డు ప్రధానంగా ఇబ్బందుల పాలవుతున్న క్రమంలో దీని గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. గుంటలు పూడుస్తాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్య ద్వారానే అధికారుల దగ్గర నుంచి కనుక మేము చవి చూడాల్సి వస్తే ఇక మేము అందరం కూడా ఇలాగే బరిలో దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి అవసరం ఏర్పడకుండా అధికారులు చూసుకోవాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అయితే త్వరితగతిన ఈ రోడ్ని శాంక్షన్ చేయించి ఇంకా కూడా తారు వేయించి ఈ రోడ్డు అందరికీ సౌకర్యవంతంగా ప్రజలకు అందజేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటు చుట్టుగుంట దగ్గర నుంచి ఎత్తు రోడ్డు దాకా కూడా కంప్లీట్గా గుంటలమయమైపోయిన రోడ్డుని ఈరోజు మేము డస్ట్ పోసి ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరం కూడా భాగస్వాములై ఈ యొక్క పనిని చేపడుతున్నాం. ఈరోజు గ్యాప్ ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత అధికారులదే ఉందండి. ప్రజాప్రతినిధిగా నేను అనేక సార్లు ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ దృష్టికి తీసుకెళ్లాను. మరి పనుల గురించి తీసుకెళ్లాను, లేదంటే బిల్స్ క్లియరెన్స్ గురించి తీసుకెళ్లాను. ఇలా అన్ని సందర్భాల్లో ప్రతి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు గ్యాప్ అని అంటే మరి ఏ రకమైన గ్యాప్ నాకు తెలియదు. ప్రజల సమస్యల మీద పోరాడమే నాకు తెలిసిన పని అండి. నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. మేడం, ప్రజాప్రతినిధులు చెప్పినా కానీ అధికారులు లేదా కుటుంబ ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి. ఒక ఆర్డర్ వేసో బెదిరించో అది గత ప్రభుత్వ పాలకుల యొక్క లక్షణము. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నిజాయితీతో ఒక సిస్టమ్ ప్రకారం ముందుకు వెళ్ళే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఇది అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే అంత దూరం తెచ్చుకోకుండా అధికారులు ఇప్పుడు మేమేమి ఎక్కడో కోత మీద ఉన్న కొబ్బరి చిప్పను తీసుకురావాలని మేము కోరుకోవట్లేదు. చిన్న చిన్న సమస్యలు ప్రియారిటీ బేస్ తీసుకొని వాటిని చెయ్యాలి అని అడుగుతున్నాము. వేకెంట్ ల్యాండ్స్ గురించి పలుమార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కుక్కల బెడద గురించి పలు వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. వీధి లైట్ల గురించి కొన్ని వందల సార్లు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ డ్రైనే మీరు తీసుకుంటే పగలగొట్టి లక్ష్మీపురం డ్రైన్ తీసుకోండి పగలగొట్టేశారు. నోటీస్ లేదు, వాటిని పూడ్చడం లేదు. మరి ఆ షాపుల వాళ్ళు ఏమైపోవాలి, లేదా ఆ ఇళ్ల వాళ్ళు ఏమైపోవాలి? పలుమార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇలాంటి పాట్ హోల్స్ గురించి తీసుకొస్తున్నాం ఈరోజు. ఇలాగే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి ఒక సిస్టమ్ ప్రకారం మేము వెళ్తున్నాం. దీన్ని గనక వాళ్ళు వైలేట్ చేసి దీన్ని గనక లీనియన్స్గా తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. దానికి నేనే ఎట్టి పరిస్థితిలో వెనకాడినాను. ఏం చూపిస్తున్నారు అన్నది అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇది నిర్లక్ష్యము ఎమ్మెల్యే మీద చూపిస్తున్నారు లేదా నియోజకవర్గం మీద చూపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ అధికారం చేపట్టారో దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు నిబద్ధతగా ఉండాల్సిన వాళ్ళు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా అక్కడ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇక నాకేమి స్పెషల్గా నేను చెప్పిందే చేయాలి అనే ఆలోచన నాకు లేదండి. నేను ఏదన్నా ఆర్డర్ వేస్తే జరగాలి అన్న మనస్తత్వం నాది కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ పాయింట్సే నేను లేవనెత్తుతున్నాను. వాటికి పరిష్కారం చూపించాలి. అది మీ చేతుల్లో ఉన్న పరిష్కారం. ఈరోజు నేను ఒక జీవో పాస్ తీసుకురాలేను, లేదంటే ఒక సంతకం పెట్టి కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఇప్పించలేను, లేదంటే కుక్కల కోసం నేను ఒక కెనాల్ కట్టలేను. ఇవన్నీ నా పరిధిలో ఉండే సమస్యలు కాదు. నేను స్వయంగా చేయాలి అంటే స్వచ్ఛంద సేవా సంస్థను నేను నడపాలి. నాకున్న అధికారం వల్ల వాళ్ళతో నేను ప్రశ్నించి పని చేయించుకునే వరకే నా లిమిట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నానండి. ఆ పద్ధతిలోనే వెళ్తున్నాను. అయితే దీనికి అధికారులందరూ చక్కగా స్పందించి ప్రజల కోసం ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గౌరవ కమిషనర్ గారి దృష్టిలో అనేక మార్లు తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా ఎక్కడ పరిష్కారం రాని పరిస్థితి కనపడతా ఉంది. మరి దానికి ఆన్సర్గా అధికారులు చెప్పాల్సిందే తప్ప నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కార్పొరేషన్ వాళ్ళు మాత్రమే చేయాలి. నాకు రోడ్డు కావాలి, నేను వెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్లో అడగలేను, R&B డిపార్ట్మెంట్లో అడగలేదు, నేను మున్సిపల్ కార్పొరేషన్నే అడగాలి. మంచినీళ్ళు కావాలి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పోయి అడగలేను, కార్పొరేషన్నే నేను అడగాలి. లేదంటే నేను నాకు డ్రైన్స్ కావాలి, నేను హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగలేను, రోడ్స్ అండ్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగలేను, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళనే నేను అడగాలి. కుక్కల సమస్య ఉంది, నేను పోయి బ్లూ క్రాస్ వాళ్ళని అడగలేను, వీళ్ళనే అడగాలి. పిచ్చి మొక్కల సమస్య ఉంది, వేకెంట్ ల్యాండ్స్ సమస్య ఉంది, నేను ఎవరిని పోయి అడగాలి? నేను క్లీన్ చేయలేను, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళనే అడగాలి. నాకున్న ప్రతి సమస్య కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నప్పుడు ఆ సమస్యలను నేను లేవనెత్తుతున్నప్పుడు అది వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక్కడ నేను టార్గెట్ అని మీరు అనడం అనేది నాకు
కరెక్ట్ వర్డ్గా అనిపించట్లేదండి. ఇది టార్గెట్ ఎలా అవుతుందండి? ప్రజల కోసం అడుగుతున్నాను నేను. ప్రజలకు కరెక్ట్గా జరగట్లేదు అని అడుగుతున్నాను. ఎక్కడో ఇంటీరియర్ రోడ్స్ వేయించుకోగలుగుతున్నాం ఈరోజు, అది కూడా పోరాడి ఇంటీరియర్ రోడ్స్ వేయించుకోగలుగుతున్నాము. 250 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ అయిపోయినాయి. కార్పొరేషన్ లిమిట్స్లో 500 కోట్ల రూపాయల వర్క్స్ శాంక్షన్ అయిపోయినాయి అని బాహాటంగా వేసుకున్నాము. మరి ప్రధానమైన రోడ్డుకి పాట్ హోల్ ఫిల్ చేయమన్నాను నేను. అదొక్కటే నేను చిన్న కోరిక నేను కోరింది. దానికి కూడా నిర్లక్ష్య ధోరణి వహిస్తే దీన్ని మీరు టార్గెట్ అంటారా లేకపోతే నా ఆవేదన అంటారో అది మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరపున నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు వెళ్ళి అక్కడ కార్పొరేషన్ల దగ్గర లేకపోతే డిపార్ట్మెంట్ల దగ్గర ఇబ్బంది పడకూడదని వాళ్ళందరి దృష్టిని వకాలతో పచ్చుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నాకు నా పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి ప్రతి ఒక్కళ్ళు ఏ సమస్యతో వస్తున్నారో ఆ సమస్య పోరాడడానికి వారి తరపున నేను ఉన్నాను. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. ఈ పనులన్నీ కూడా ప్రజల కోసమే చేస్తూ ఉన్నాము. అధికారులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రియారిటీ వైజ్లో ఈ వర్క్స్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.